శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు బాబాగారు ఏదో ఒక సందేశాన్ని తన బిడ్డల కోసం అందించడం, తన బిడ్డలందరూ బాబాగారి కోసం, ఆ తండ్రి వాక్కు కోసం ప్రతిరోజు నిరీక్షిస్తూ ఆ వాక్కు కంటబడిన వెంటనే ఆ సందేశాన్ని వినడం ద్వారా ఎంతో మానసిక ప్రశాంతతను పొందడం సర్వసాధారణమండి. ప్రతి ఒక్కరికి బాబాగారి బిడ్డలలో చాలామందికి ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఒక్కసారైనా సరే బాబాగారి ఆ దర్శనం మనం చేసుకోవాలి. ఆ కోవెలకు వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటే కానీ చాలామందికి ఆ రోజు నిద్ర పట్టదు. ఏదో ఒక తెలియని లోటులాగా ఉండిపోతుంది ఆ రోజు మొత్తం. అలాగ చాలామంది బాబా బిడ్డలకి ఉంటుందండి. నిజమేనా ఫ్రెండ్స్? అందుకే బాబాగారి సందేశం కానివ్వండి, బాబాగారి వాక్కు కానివ్వండి, బాబాగారి గురించి ఎవరైనా మాట్లాడుతున్నా కానివ్వండి, చాలా శ్రద్ధగా వింటారు. ఎందుకంటే ఆ మాటల ద్వారా మనం పొందేటువంటి ఆనందం మాటలలో చెప్పలేనిది, వర్ణనాతీతం. అలాగే ఆ తండ్రి కూడా తన బిడ్డల యొక్క యోగక్షేమాలు ప్రతిరోజు చూస్తూనే ఉంటారండి. కష్టాలలో ఉన్నటువంటి తన బిడ్డలను తన చెయ్యి పట్టుకొని మరీ ఆ కష్టాలను దాటించేటువంటి ఆ మహానుభావుడు, ఆ పరమాత్ముడు, ఆ దేవాది దేవుడు మనకు అండగా ఉన్నన్ని రోజులు మనకు ఎలాంటి కీడు పీడలు జరగవండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా చాలా ఆనందంగా జీవించడానికి, ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి రావడానికి బాబాగారు ఎప్పుడో వారి తలరాతను రాసి ఉంచారు. దానికి కొంత సమయం పడుతుంది. మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు కొంతమంది బిడ్డలకు త్వరగానే అలాంటి భవిష్యత్తు కలుగుతుంది. మరికొంతమంది బిడ్డలకు ఆ భవిష్యత్తును అందుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అంతేకాని ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా అందమైన భవిష్యత్తునైతే తప్పకుండా పొందుతారు. వాళ్ళు వారి కుటుంబంతో పాటు ఎంత సంతోషంగా ఉంటారంటే మనం మన మన ఊహల్లో కూడా ఎప్పుడు ఊహించుకోం మన జీవితం ఇంత అద్భుతంగా మారిపోతుందా అని. ఎందుకంటే అవి మనం పడ్డ కష్టాల ద్వారా కావచ్చు, మనకు ఎదురయ్యేటువంటి సమస్యల ద్వారా మనం ఎప్పుడూ అలాంటి జీవితాన్ని కనీసం ఊహించుకొని కూడా ఉండం. కానీ ఒక్కసారిగా బాబాగారు తన బిడ్డల జీవితాన్ని మార్చేస్తారండి. మన పాప కర్మలను సైతం ఆ తండ్రివి తన మీద వేసుకుని తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇది చాలామంది బాబా బిడ్డలకు తెలిసి ఉంటుంది. స్వయంగా కానీ, లేదంటే వారి పక్కన ఉన్నటువంటి మరికొంతమంది బాబాగారి బిడ్డల విషయంలో కానీ చాలామంది చూసి ఉంటారు. అంత అందమైన జీవితం, అంత గొప్ప జీవితం మనకు కూడా మన జీవితంలో వస్తుందా? నా బాబా నాకు కూడా అలాంటి జీవితాన్ని ప్రసాదిస్తారనేటువంటి కొన్ని సందేహాలు కూడా కొంతమంది బిడ్డలలో ఉంటాయండి. మీకు ఆ సందేహం ఏమీ వద్దు. ఒకవేళ మీ మనసులో ఇలాంటి సందేహాలు ఉంటే ఇప్పుడే వాటిని వదిలేసేయండి. బాబాగారు తప్పకుండా ప్రతి ఒక్క బిడ్డకి అందమైన జీవితాన్ని అయితే తప్పకుండా ప్రసాదిస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి ఆ జీవితం అప్పుడు దక్కింది అంటే వాళ్ళ పాపకర్మలు అక్కడితో నెరవేరిపోయినాయి, తీరిపోయినాయి అనేటువంటి అర్థం వస్తుంది. మన జీవితంలో మనకు కూడా అలాంటి జీవితమే, అంతకంటే అద్భుతమైన జీవితం కూడా బాబాగారు మన కోసం రాసి ఉండొచ్చు. కానీ దానిని అందుకోవడానికి కాస్త సమయం పడుతుంది అంతే. ఆ కొద్ది రోజులు మనం ఓపికగా ఉండగలగాలి. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయండి. వీళ్ళు నిజంగా వాళ్ళకి ఆ జీవితం వచ్చేంత వరకు నిలకడగా ఉండగలరా, ఓపికగా ఉండగలరా, ధర్మ మార్గంలో నడవగలరా అనేటువంటి కొన్ని పరీక్షలు అనేది కాలం మనకు పెడుతుంది. ఆ పరీక్షలను మనం తట్టుకొని కాలానికి ఎదురీదగలిగినప్పుడు బాబాగారు మన కోసం రాసినటువంటి అద్భుతమైన భవిష్యత్తును మనం పొందగలం. అందుకే బాబాగారు పొరపాటున తన బిడ్డలు ఎక్కడ అధర్మ మార్గంలో నడుస్తారనే ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా మన చెవిలో ఆయన సందేశం పడేలాగా చేస్తూ ఉంటారు. అది ఎవరి ద్వారా అయినా సరే, ఇలా వీడియోల రూపంలో అయినా సరే, లేదంటే మన మంచి కోరుకునేటువంటి శ్రేయోభిలాషుల ద్వారా అయినా సరే బాబాగారు తన వాక్కుని తన బిడ్డలకు అందజేస్తూ ఉంటారు. ఆ వాక్కు విన్న ప్రతి బిడ్డ కూడా కొంచెం జాగృతంగా ఉండి మన కోసం బాబాగారు రాసి ఉంచినటువంటి జీవితాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్.
బాబా నిన్ను ప్రతిరోజు మేము ధ్యానిస్తూ ఉన్నాం, నీ బిడ్డలమైన మేము ప్రతిరోజు నిన్ను వేడుకుంటూ ఉన్నాం. మాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు బాబా, ఎలాంటి సమస్యలు లేని జీవితాన్ని మాకు ప్రసాదించండి. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి ధైర్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి అని ప్రతిరోజు నీ బిడ్డలమైన మేము మిమ్మల్ని ప్రార్థిస్తూనే ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్క బాబా బిడ్డ ధైర్యంగా నిలబడేలాగా, అందమైన జీవితాన్ని పొందగలిగేలాగా, ఎంతో సంతోషంగా గడిపేలాగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు మాపై ఉండేలా ప్రతిరోజు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మీ పైన ఎంతో భక్తి శ్రద్ధలతో, మీ పైన ఎంతో నమ్మకంతో మా జీవితాలను అందంగా మారుస్తారనేటువంటి ఆశతో ఈ సందేశాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ఆ బిడ్డల ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆనందాన్ని నింపు బాబా. నిన్నే నమ్ముకున్న నీ బిడ్డలందరూ కూడా, నిన్నే శరణు వేడిన నీ బిడ్డలందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి. ఈరోజైతే బాబాగారు మన కోసం ఎలాంటి సందేశం తీసుకొచ్చారో, ఆ తండ్రి ఎలాంటి సత్యవాక్కును మనకు వినిపించాలనుకుంటున్నారో ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ తండ్రి మాటలలోనే విందామండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇది నీ సాయి సత్యవాక్కమ్మా, తప్పకుండా జరుగుతుంది. చూసిన వెంటనే వింటావు కదా, నీ కోరిక నేను నెరవేరుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మన బాబాగారు తన బిడ్డల కోరికను నెరవేరుస్తానని చెబుతూ ఉన్నారండి. మరి ఏ బిడ్డలకు ఆ అదృష్టం దక్కబోతోందో, ఏ బిడ్డలపైన ఆ తండ్రి చల్లని చూపులు ప్రసరించబోతూ ఉన్నాయో, ఆ బిడ్డలలో ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అయితే బాబాగారు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నేను నీకు నా మాటలు చెప్పడానికే ఇంత త్వరగా వచ్చానమ్మా. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి. ఆ కోరిక ఒకటి కాదు, రెండు కాదు, నీ ప్రతి కోరిక నెరవేరుస్తాను. ఇక నీకు సంతోషమేగా. చూడమ్మా, నేను ఎప్పుడూ కూడా మాట తప్పను, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావు కదా. అయితే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా సరే వాటిని ఈదుకుంటూ వచ్చి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను. నా దుని సెగ నీకు తగిలినా చాలమ్మా, నీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా మాయమైపోతాయి. నా దుని దగ్గర నిలుచొని దానిని తాకినా చాలు తల్లి, నీ జన్మ జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవు బిడ్డ. నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు తోడుగా ఉంటాను. నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. చూడమ్మా, నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించుకుంటే చాలు, నీకు పుణ్యం కలుగుతుంది బిడ్డ. నన్ను ఒక్కసారి తలుచుకో తల్లి. వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు కూడా నీ గురించి తెలుసుకొని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు నేను తీసుకువస్తాను. ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు, సమస్యలు అన్నీ నేను తొలగిస్తానమ్మా. నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటి రెప్పలా కాపాడుకుంటాను. సాంబ్రాణి ధూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తానమ్మా. ఒక్కసారి నన్ను తలుచుకుని ఆకాశంలో చూడు బిడ్డ, నీకు ఖచ్చితంగా నా దర్శనం కలుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా, సమస్యల్లో ఉన్నప్పుడైనా సాయి అని ఒక్కసారి నన్ను పిలువు, వెంటనే నేను నీ ముందుంటాను. ప్రతినిత్యం నా నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీ వెంటే నడుస్తాను తల్లి. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దానిని పరిష్కరిస్తాను. భయం వేసినప్పుడు బాబా అని తలుచుకో, వెంటనే నీ భయం పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగిస్తాను. ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నీకు ఎవ్వరూ లేరని మాత్రం బాధపడవద్దు. నీకు తోడుగా నేను లేనా చెప్పు? ఈ తండ్రి ఎల్లప్పుడూ ఈ బిడ్డకి తోడుగా ఉంటాడు తల్లి. నువ్వు భయపడవద్దు.
ఎల్లవేళలా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇక సంతోషమేగా. చూడమ్మా, ఎవరో ఏదో అన్నారని నీ మనసుని బాధ పెట్టుకోకు. నేను ఈ సందేశంలో నీకు చెప్పాను కదా, నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని. అది అక్షరాల నేను చేసి చూపిస్తాను. ఒక్కొక్క కోరిక నెరవేరేటప్పుడు నీకే అర్థమవుతుంది, నా బాబా నాకిచ్చిన మాట ప్రకారం ప్రతి కోరిక నెరవేరుస్తున్నారని. ధైర్యంగా ఉండు తల్లి. నీకు నేను ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడపడానికి. అయితే ఇప్పుడు నీకు ఎదురయ్యే ఈ సమస్యలు అతి త్వరలోనే నీ నుంచి దూరం అయిపోతాయిలే. వాటిని తొలగించి అద్భుతమైన జీవితాన్ని నా బిడ్డకు నేను ప్రసాదిస్తాను. సరేనా? ఎప్పుడూ కూడా ఈ బాబా చూపించిన మార్గంలోనే నడుస్తూ ఉండమ్మా. అప్పుడే నేను నీతో నడవగలను. చూడు బిడ్డ, ఎల్లవేళలా ఈ తండ్రి నీతో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉండాలి నువ్వు. మిగతావన్నీ నీకు అనుకూలంగా నేను మారుస్తాను. సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు ఎంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారు. ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు, 1 కాదు 2 కాదు తల్లి, నువ్వు కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని. అందుకు బాబాగారు తన బిడ్డలకు ఎంత ధైర్యాన్ని ఇచ్చారో తెలుసా? ఎవ్వరూ లేరని నువ్వు బాధపడొద్దమ్మా. ఈ ప్రపంచాన్ని నడిపించే ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఇకపై కూడా తోడుగానే ఉంటాడు. నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని కూడా నీకు ప్రసాదిస్తాడు. నీ ప్రతి కోరిక నెరవేరుస్తాడు. ఒక్కసారి నన్ను తలుచుకుంటే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను తలుచుకొని నీ వద్దకు వచ్చేలా నేను చేస్తానని బాబాగారు తన బిడ్డలకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు. బాబాగారు ఒక మాట చెప్పారు అంటే తప్పకుండా ఆ మాట నెరవేరుస్తారండి. తన బిడ్డల విషయంలో బాబాగారు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెబుతూ ఉన్నారు, తల్లి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే, లేదంటే ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడైనా సరే, మనస్ఫూర్తిగా బాబా అని నన్ను ఒక్కసారి తలుచుకో. ఆకాశం వైపు చూసి ఒక్కసారి తండ్రి అని నన్ను తలుచుకుంటే చాలు, నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది. ఆ క్షణమే నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయమ్మా. నీ మనసు చాలా తేలిక పడుతుంది తల్లి అని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ ఒట్టి మాటలే కాదండి. మనకు ఒక సందేహం ఉంటే, మనకు నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే ఒక్కసారి బాబాగారిని తలుచుకోండి ప్రశాంతమైన మనసుతో. బాబా, నువ్వే నాకు దిక్కు, నాకొక్కసారి మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి అని ఒక్క మాట చెప్పండి. తప్పకుండా ఆ తండ్రి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. దానివల్ల మనకు వచ్చేటి లాభం ఏంటని ఆలోచిస్తూ ఉన్నారా? ఎప్పుడైతే మీకు బాబాగారు నా వెంటే ఉన్నారనేటువంటి నమ్మకం మీకు కలుగుతుందో అప్పుడు ఈ కష్టాలను మీరు లెక్క చేయరు. మీ సమస్యకు ఒక మార్గం మీకు కనిపిస్తుంది. తప్పకుండా ఎంతో రెట్టించిన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు. ఆ సమస్యలన్నీ దాటుకొని బాబాగారు మన కోసం ఏ జీవితాన్ని అయితే మన కోసం రాసి ఉంచారో ఆ జీవితాన్ని మీరు పొందుతారు. అర్థమవుతుందా అండి? అందుకే ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తన బిడ్డలకు చెప్పారు. ఏ విధంగా బాబాగారు తన బిడ్డలను కటాక్షిస్తారో చెబుతూ ఉన్నారు. తన సమాధి నుంచి అయినా సరే మనకు సమాధానం దొరుకుతుంది. తన దుని సెగ తగిలితే చాలు, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా నశించిపోతాయి. ఆ దునిని మనం ముట్టుకుంటే చాలండి, వెలుగుతూ ఉన్నటువంటి ఆ దునిని మనం ముట్టుకుంటే చాలు, పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా అందులో కాల్చేస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వాక్కు ఏదో ఒక అర్థం ఉంటుందండి. మన జీవితాన్ని మార్చేటువంటి పరమార్థం అందులో ఉంటుంది. మనం బాబాగారి మాటలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలంతే. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తానన్నటువంటి ప్రతి ఒక్క అదృష్టం ప్రతి ఒక్క బిడ్డకి చెందాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని నేను వేడుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.